బ్రేక్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి ఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు చేరుకున్నారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఇప్పుడు ఒక మినీ పోలీస్ స్టేషన్ తలపించేలా ఏర్పాట్లు జరిగాయి. కేసీఆర్ నివాసంలోని 2వ అంతస్తులో విచారణ కోసం ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. అడిషనల్ డీసీపీ కేఎస్ రావు ఆధ్వర్యంలో అధికారులు తమ వెంట కంప్యూటర్లు, ప్రింటర్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ రికార్డింగ్ పరికరాలను లోపలికి తీసుకెళ్లారు. కేసీఆర్ ఇచ్చే ప్రతి సమాధానాన్ని రికార్డ్ చేయడంతో పాటు అప్పటికప్పుడు వాంగ్మూలాన్ని టైప్ చేసేందుకు 2 ఆపరేటర్లను కూడా వెంట తెచ్చుకున్నారు. ఈ విచారణలో 5గురు అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొంటున్నారు. డీఐజీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీపీలు వెంకటగిరి, శ్రీధర్, అడిషనల్ డీసీపీలు కేఎస్ రావు, రవీందర్ రెడ్డిలు కేసీఆర్ ను ప్రశ్నించబోతున్నారు. గతంలో కేటీఆర్, హరీష్ రావుల నుంచి సేకరించిన సమాచారాన్ని కేసీఆర్ సమాధానాలతో సరిపోల్చడం అధికారుల ప్రధాన ఉద్దేశం. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఖచ్చితంగా విచారణ అయితే ప్రారంభం కానుంది. అయితే కేసీఆర్ వెంట ఆయన వ్యక్తిగత న్యాయవాదులు ఉండవచ్చని సమాచారం. దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నగేష్, మనం చూస్తున్నాం ఇటు మరికొద్ది సేపట్లో అయితే కేసీఆర్ విచారణ ప్రారంభం కాబోతోంది. అయితే ప్రస్తుతం ఇంటి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు విచారణకి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి నగేష్? సో విచారణ అనేది 3 గంటలకైతే ప్రారంభం కానుంది. కొద్దిసేపటి క్రితం కేఎస్ రావు అలాగే ఏసీపీ వెంకటగిరి అంటే మొదటి నుంచి కూడా సిట్ని పర్యవేక్షిస్తున్న వెంకటగిరి ప్రస్తుతం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. 2వ ఫ్లోర్లో కేసీఆర్ను విచారించే ఒక గదిలో ప్రస్తుతం అయితే వాళ్ళు తీసుకొచ్చుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ, మిగతా కుర్చీలు అంటే వాళ్ళ టేబుల్ కానీ, కంప్యూటర్ కానీ, ఎలక్ట్రానిక్ సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళు తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకున్న పరిస్థితి. కేసీఆర్ని 2వ ఫ్లోర్లో విచారించినట్టు తెలుస్తుంది. మనకు ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ చూడవచ్చు. నందినగర్లోని కేసీఆర్ నివాసం ఇదే. బయట కొంతమంది ఎమ్మెల్యేలు తచ్చాడుతున్నారు. కేసీఆర్ ఇంటి ముందు కూడా ఒక పోలీస్ వాహనం కనిపిస్తుంది. పోలీసులు కూడా ఇంటి ముందు ఉండి పర్యవేక్షణ జరుపుతున్నారు. కాసేపటి తర్వాత ఎస్బీ అంటే స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సిపిగా ఉన్న విజయ్ కుమార్ ఈ బృందానికి నేతృత్వం వహించేటట్టు అంటే తెలుస్తుంది. అంటే విజయ్ కుమార్తో పాటు ఏసీపీ వెంకటగిరి, శ్రీధర్, అలాగే అడిషనల్ డీసీపీగా ఉన్న కేఎస్ రావు, అడిషనల్ డీసీపీ రవీందర్ రెడ్డి, ఒక 5గురు అధికారుల బృందం విచారించనున్నట్టు సమాచారం. మరి అది కూడా సిట్ చీఫ్గా ఉన్న సజ్జనారు మరి ఈ బృందాన్ని నిర్ణయించాల్సింది. మొదటైతే వెంకటగిరి అలాగే కేఎస్ రావు అయితే చేరుకొని పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. మరి కేసీఆర్ కూడా భోజనం చేసుకున్న తర్వాత కొంత విశ్రాంతి తర్వాతనే ఈ విచారణ కొనసాగున్నట్టుగా తెలుస్తుంది. ఇక విచారణ అనేది 160 సిఆర్పిసి కిందనే విచారణ కొనసాగనుంది. సాక్షిగా కేసీఆర్ని విచారించనున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా పరిణామాలన్నీ గమనించవచ్చు. అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మొదలుకొని నందినగర్ నివాసం వరకు కూడా భారీ కాన్వాయ్తో కేసీఆర్ అయితే చేరుకున్న పరిస్థితి. ఇక తెలంగాణ జిల్లాలో కూడా చాలా చోట్ల అంటే కేసీఆర్కు అనుకూలంగా వివిధ జిల్లాల్లో ఉన్న మాజీ మంత్రులు కానీ, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ, బీఆర్ఎస్ నాయకులంతా కూడా భారీ ఎత్తున ప్రభుత్వానికి సంబంధించిన అంటే ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు దగ్ధం కానీ, ముఖ్యమంత్రి వ్యతిరేకంగా రోడ్లపైన నినాదాలు, రోడ్లను ఎక్కడక్కడ బ్లాక్ చేయడం వంటి పరిణామాలు అయితే ఇప్పటి వరకు కొనసాగినాయి. ఎర్రవల్లి నివాసం వద్ద కూడా కేసీఆర్కి అనుకూలంగా నినాదాలు చేస్తూ స్థానికులంతా కూడా పూల వర్షం కురిపించినట్టుగా మీడియాలో అయితే బయట పెద్ద ఎత్తున విజువల్స్ అయితే వచ్చాయి. సో ఉదయం నుంచి ఇక్కడ వరకు అయితే కేసీఆర్ కాన్వాయ్ని పూర్తిగా అనుమతించాలి. ఒక 2 వెహికల్స్ మాత్రమే లోపలికి అనుమతించారు. కేసీఆర్ ఇంటికి 2 వైపులా అటు అవతల పక్క క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది, 2 వైపులా అవతల పక్క ఇతల పక్క కూడా బారికేడ్లను పెట్టారు. బయట కూడా అంటే ఈ నందినగర్ నివాసంలో ఉన్న ప్రతి చోట కూడా పోలీసుల పహారా కొనసాగుతుంది. ఎవరిని కూడా అనుమానాస్పద వ్యక్తులు కానీ, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇక్కడ వైపు రాకుండా పూర్తిగా కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఓవరాల్గా మొత్తం అంటే క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూ ఉన్న ఈ నందినగర్ పరిసరాలన్నీ కూడా వందలాది మంది పోలీసులు మోహరించారు. చిన్న అంటే హడావుడి కానీ, గందరగోళం కానీ, నినాదాలు చేయడం కానీ, ఇక్కడ ధర్నాలు చేయడం కానీ ఎటువంటి వాటికి ఆస్కారం లేకుండా కూడా పోలీసులు అయితే పకడ్బందీ బందోబస్తు కొనసాగిస్తున్నారు. అంటే నియర్ బై బీఆర్ఎస్ భవన్, తెలంగాణ భవన్ ఉండడం కూడా కొంత
పోలీసులకు ఇబ్బందికర పరిస్థితి. అంటే ఇక్కడికి దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరంలో తెలంగాణ భవన్ ఉండడం, అక్కడి నుంచి కూడా కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ భవన్ నుంచి మొదలుకొని అటు ఎన్టీఆర్ భవన్, కేబీఆర్ పార్క్ వైపు కావచ్చు, ఈ పక్క క్యాన్సర్ ఆసుపత్రి చౌరస్తా ప్రాంతంలో కానీ భారీగా వందలాది మంది పోలీసులు మోహరించారు. మరో 50 నిమిషాల్లో సిట్ అధికారుల బృందం, అంటే ఆల్రెడీ 2 అధికారులు ఉన్నా కూడా మిగతా అధికారుల బృందం కేసీఆర్ను విచారించనుంది. ఓవరాల్గా ఇప్పటికీ సిట్ సేకరించిన ఆధారాలంగా మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు నియామకం, తను ఇంటెలిజెన్స్ చీఫ్గా రెండోసారి ఎక్స్టెన్షన్ చేయడం, 2 ఏళ్ల పాటు కంటిన్యూ చేయడం వెనుక కేసీఆర్ ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే 2023 ఎలక్షన్లకు సంబంధించి చాలామందిని ఫోన్ ట్యాప్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే 500-600కు పైగా చాలామందిని రకరకాలుగా విచారించారు. అందులో రాజకీయ నేతలు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారస్తులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళందరి వాంగ్మూలం ఒకటే. అంటే తమ ఫోన్ ట్యాప్ అయింది, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు వెళ్ళిన సందర్భంలో తమ సంబంధించిన నడవడికను, తమ సంబంధించిన ఆనవాళ్ళని ఎలా పోలీసులు గుర్తించారు, అంటే మునుగోడు ఎన్నికల నుంచి మొదలుకొని మొన్న జరిగిన 2003 బై ఎలక్షన్ వరకు కూడా కంటిన్యూగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది పూర్తి ఆరోపణ. అంటే ఎస్ఐబి ప్రభాకర్ రావు తనే ప్రధానంగా ఉండి ఎస్ఐబి ఆఫీసుని వాడుకొని ప్రణీత్ రావుతో పాటు భుజరంగారావుని, తిరుపతి అన్నని, అలాగే మిగతా అధికారులందరినీ వాడుకొని ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా వాళ్ళందరూ కూడా తమ ఇన్వెస్టిగేషన్లో చెప్పారు. ఏకంగా రాధాకిషన్ రావు అయితే అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు. అప్పటి బీఆర్ఎస్ చీఫ్ చెప్పడం వల్లనే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డామని చెప్పి ఆయన తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో 4 లైన్ల స్టేట్మెంట్లో బీఆర్ఎస్ చీఫ్ అనే ప్రస్తావనని తీసుకొచ్చారు. సో ఇవన్నీ స్టేట్మెంట్లన్నింటినీ కూడా కేసీఆర్ ముందు పెట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ అఫీషియల్గా రాజకీయ నేతలు ఎక్కడ అథెంటిసిటీ ఉండరు కాబట్టి కేసీఆర్ కూడా నాకేం సంబంధం, మామూలుగా గతంలో కూడా కేసీఆర్ ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. అంటే గూఢాచార్యం అనేది రాజకీయాలకు సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశం. రాష్ట్రాన్ని ఎవరైతే అంటే ప్రైవేటు వ్యక్తులు కానీ, సంఘ విద్రోహ శక్తులు కానీ అటాక్ చేయకుండా గూఢాచార్యం కొనసాగుతుంది. సో ఇవన్నీ తూచ్ అన్నట్టుగా మాట్లాడారు. సో యాజ్ ఇట్ ఈజ్గా కేసీఆర్ తన ఇచ్చే స్టేట్మెంట్లో కూడా ఖచ్చితంగా పోలీస్ అధికారులని కొంత కన్ఫ్యూజన్ గురి చేసే విధంగానే ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ యాక్చువల్గా మామూలుగా యాజ్ ఇట్ ఈజ్గానే మాటకారి, ఎదుటి వ్యక్తి ఏది మాట్లాడినా కూడా అటాక్ చేసే పద్ధతి కేసీఆర్కు మొదటి నుంచి ఉంది. కేసీఆర్ ఏ సభలో మాట్లాడినా కూడా ఖచ్చితంగా గంభీరంగా, సెటరికల్గా కొన్ని శాస్త్రాలతో మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు విజయ్ కుమార్ కానీ మిగతా అధికారులు కూడా కొంత కేసీఆర్ మైండ్ యాటిట్యూడ్ని బట్టి ఖచ్చితంగా క్వశ్చన్లు అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ క్వశ్చన్ అడిగినా కూడా కేసీఆర్ నుంచి వచ్చే సమాధానం డైరెక్ట్గా అధికారులను కొంచెం కన్ఫ్యూజన్ చేసే విధంగా ఉంటుంది. విజయ్ కుమార్ అయితే తను వ్యక్తిగతంగా కావచ్చు, ఆఫీసర్గా కూడా చాలా నిఖార్సైన ఆఫీసర్ అనేది కూడా మామూలుగా పోలీస్ ఆఫీసర్ల పేరుంది. అంటే ఒక మల్కాజ్గిరి సిపి అవినాష్ మహంతి లాంటి, విజయ్ కుమార్ లాంటి ఆఫీసర్స్ కూడా పోలీసు వ్యవస్థలో కొంచెం నిక్కచ్చిగా వ్యవహరిస్తూ తమకు ఎక్కడ డ్యూటీ ఇచ్చినా చేస్తామనే యాంగిల్లోనే ప్రవర్తిస్తారని వాళ్ళకి పేరుంది. సో అందులో విజయ్ కుమార్ ఖచ్చితంగా కేసీఆర్ని ఎలాంటి మొహమాటం లేకుండా ముఖ్యమంత్రిగా అప్పుడు మీరు ఆర్డర్స్ ఇవ్వడం వల్లనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న కోణంలో డైరెక్ట్గానే విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు పైరవేలకు ఆస్కారం లేకుండా నాకు ఈ జోన్ డీసీపీ కావాలి, లేకుంటే నాకు ఈ జోన్ కమిషనర్ కావాలని అడిగే వ్యక్తి విజయ్ కుమార్ కాదు. సో ఆ విజయ్ కుమార్ లాంటి వ్యక్తులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది పకడ్బందీగా సాగుతుందనేది సిట్ చీఫ్గా ఉన్న సజ్జనార్ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ కుమార్ కనుక ఖచ్చితంగా కేసీఆర్ ఎదురుగా కూర్చొని రవీందర్ రెడ్డి, మరోపక్క కేఎస్ రావు, మరోపక్క వెంకటగిరి, వీళ్ళందరూ రికార్డ్ ఎవిడెన్స్ని వాళ్ళంతా కూడా ముందుంచి కేసీఆర్ని రకరకాల క్వశ్చన్లు అడిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు కానీ వాళ్ళందరూ కూడా ప్రధాన ఆరోపణ ఏంటంటే తమ కదలికలు ప్రభుత్వానికి ఎలా తెలిసాయి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి డబ్బు పంపిణీ చేసే క్రమంలో ఎందుకు ట్రాక్ చేస్తూ ఆ డబ్బుని పట్టుకున్నారు. అంటే చాలామంది డబ్బుకు కూడా లెక్కలేని విధంగా అప్పుడు జరిగాయనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఒకరు ఒక దగ్గరికి ₹1,00,00,000 తీసుకెళ్తుంటే ఆ ₹1,00,00,000 పట్టుకున్న తర్వాత 10 లక్షలు 25 లక్షలు చూపించిన సందర్భం. మరి ఆ డబ్బులు ప్రభుత్వానికి వెళ్ళాయా? 45 కోట్ల పార్టీ ఫండ్ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఉంది, అది ఎలక్టరల్ బాండ్ ద్వారా ఎలా వచ్చిందనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. సో అవన్నీ కూడా చాలామంది వ్యాపారస్తులు పార్టీకి ఫండ్గా ఇవ్వచ్చు, కానీ వాళ్ళందరినీ ఏ విధంగా ప్రెషర్ తీసుకొచ్చి ఆ పార్టీకి సంబంధించిన ఎలక్టరల్ బండును అక్కడ ఎదిగే విధంగా చూశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో అత్యధిక ధనిక పార్టీగా ఉంది కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా ఖచ్చితంగా కేసీఆర్ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ 2001 నుంచి, అంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి ఈనాటి వరకు 2026 వరకు, అంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో
అధ్యక్షుడిగా మొదలుకొని ఈరోజు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా కూడా తను కంటిన్యూ అవుతున్నాడు. సో అంటే పార్టీకి సంబంధించిన ప్రతి అంశం కానీ, పార్టీ లెటర్ హెడ్ కానీ, మొత్తం ఓవరాల్ వ్యవహారాలన్నీ కూడా కేసీఆర్ కనుసన్నల్లో ఉంటాయి. కాబట్టి ఆ యాంగిల్లో కూడా క్వశ్చన్ లాగే అవకాశం కనిపిస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ని ఉన్న అంశాలని, అంటే మొన్న రీసెంట్గా కేటీఆర్ని కూడా విచారించారు. కొన్ని సందర్భాల్లో కేటీఆర్ని కూడా ఎలక్టరల్ బాండ్ పైన, అలాగే పార్టీ ఫండ్ రేజింగ్ పైన, అలాగే ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం పైన ఇంటెలిజెన్స్ చీఫ్గా తను కంటిన్యూ చేయడం, చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లను కూడా రిటైర్ అయిన వ్యక్తిని కంటిన్యూ చేయడం, కేవలం అంటే తమ కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తి దూర బంధువు అనే ప్రభాకర్ రావు నియమించారా, ప్రభాకర్ రావుని ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించడం వల్ల ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులను కొంత ఇబ్బందికి గురి చేయాలన్న కోణం అనేది కూడా ఖచ్చితంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఐబి చీఫ్గా ఇంటెలిజెన్స్ మొత్తం ఓవరాల్గా తను పర్యవేక్షించిన పరిస్థితి, బయట దేశాల నుంచి ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తెప్పించడం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అనేది చేయించడం కావచ్చు. సో ఈ ఓవరాల్ అంశాలన్నిటికి సంబంధించి ఇవన్నీ మరి కేసీఆర్కు ఐడియా లేదా, లేదంటే అప్పటి ఒక ఛానల్ అధినేత శ్రవణ్ రావు లాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్లో ఉండి కొంత పరికరాల్ని, ఎలక్ట్రానిక్ పరికరాలని అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి కూడా ట్యాపింగ్ చేసినట్టుగా అనుమానాలు. సో ఇవన్నీ కూడా ప్రణీత్ రావు తదుపరి వారిని ధ్వంసం చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ప్రణీత్ రావు కానీ మిగతా వాళ్ళందరూ సస్పెన్షన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా కేసీఆర్ అయితే వీటన్నిటికైనా ఖచ్చితమైన సమాధానాలు మాత్రం ఇస్తారా లేదా, నాకేం సంబంధం, నేను కేవలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాను, అవన్నీ పోలీస్ ఆఫీసర్ల పరిధిలో ఉంటాయి, లేదంటే అప్పుడు హోమ్ సెక్రటరీగా ఉన్న జితేందరో, లేదంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డో, లేదంటే మొదట 2014 నుంచి 19 వరకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న శివేందర్ రెడ్డో, వాళ్ళందరినీ ప్రశ్నించాలని చెప్పి అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కానీ రాజకీయ నేతలు కానీ ఎవరు అధికారికంగా తమ సంతకాలు చేయరు కాబట్టి అధికారులదే ప్రధాన పాత్రత. అందులో హోమ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తే ఏ ఫోన్ ట్యాప్ చేయాలన్నా కూడా, అంటే సంఘ విద్రోహ శక్తులు, మావోయిస్టులు కానీ, టెర్రరిస్టులు కానీ, అనుమానాస్పద వ్యక్తుల నెంబర్లు అన్నీ కూడా తన దగ్గరకు వచ్చి అవన్నీ కూడా తదుపరి ప్రొవైడర్లకి ఆర్డర్స్ వాళ్ళకి అక్కడ నుంచి ట్యాప్ చేస్తున్నామని చెప్పి వాళ్ళ నుంచి కూడా పర్మిషన్ తీసుకొని ఇవన్నీ జరగాలంటే కూడా ఖచ్చితంగా హోమ్ సెక్రటరీ పాత్ర ఉంటుంది. హోమ్ సెక్రటరీ తను సంతకం చేసి దాన్ని వేసిన తర్వాతనే హోమ్ సెక్రటరీ నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్కి వెళ్తుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ వాటన్నిటిని తీసుకొని తదుపరి ట్యాప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇదంతా రివర్స్ అయ్యి అప్పటి తెలంగాణ గవర్నమెంట్లో రెండవసారి ప్రభుత్వం రావడం కోసమే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డాడని చెప్పి ఇప్పటికీ అధికార పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. కేసీఆర్ విచారణకు ఎదుర్కోవడం వల్ల తప్పేముంది, ఎందుకంటే కేసీఆరే అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ కనుసన్నల్లోనే మొత్తం ఓవరాల్గా ట్యాపింగ్ జరిగిందనేది ప్రధాన ఆరోపణ. సో ఈ ఆరోపణల నేపథ్యంలో మరి ఎంతవరకు కేసీఆర్ సమాధానాలు అథెంటిక్గా ఉంటాయి? ఇప్పటికే హరీష్ కానీ, కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ వాళ్ళందరినీ విచారించిన నేపథ్యంలో మరి వాళ్ళందరి సంబంధించిన అంశాలని కూడా కేసీఆర్ ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది. అంటే రీసెంట్గా జరిగిన ఏదైతే హరీష్ రావు విచారణను కూడా మనం ఒకసారి గమనిస్తే మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందన్న దానికి హరీష్ రావు నుంచి సరైన సమాధానం రాలేదనేది పోలీసు వర్గాల నుంచి వస్తున్న కొంత సమాచారం. సో ఇదే అంశాన్ని కూడా, అంటే మీ సొంత మేనల్లుడు అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నారు, మీ వెంట నడిచి ఉన్నారు, హరీష్ రావు ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, అందులో ఈటల రాజేందర్ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నలు కూడా ఖచ్చితంగా అడిగే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది కేసీఆర్ చుట్టూ తిరుగుతుంది. అంటే ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ అనేది రకరకాలుగా ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి హోదాలో తనే, అంటే ప్రగతి భవన్ నుంచే ఆర్డర్స్ పాస్ చేయడం వల్ల ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు కానీ, ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, రాధాకిషన్ రావు కానీ వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. రాధాకిషన్ రావు అయితే డైరెక్ట్గా అప్పటి బీఆర్ఎస్ సుప్రీం చెప్పడం వల్లే తాను చేశామని చెప్పడం, ఆ స్టేట్మెంట్ని కూడా ఖచ్చితంగా ఉంచే అవకాశం కనిపిస్తుంది. మరో 40 నిమిషాల్లో విచారణ ప్రారంభం కానపోతుంది. ప్రస్తుతం అయితే ఇద్దరు అధికారులు, వెంకటగిరి కానీ, కేఎస్ రావు కానీ ఇద్దరైతే లోపల ఉన్నారు. లోపట విచారణకు సంబంధించి కుర్చీలు ఏర్పాటు చేసుకోవడం, కంప్యూటర్ని సిద్ధం చేసుకోవడం, అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నింటిని కూడా, ఎందుకంటే విచారణ అనేది పారదర్శకంగా కొనసాగించాలని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్న నేపథ్యంలో వీడియో రికార్డింగ్ అనేది ఖచ్చితంగా చేసే అవకాశం కనిపిస్తుంది. వీడియో రికార్డింగ్ సంబంధించి కూడా కానిస్టేబుల్ను పక్కన ఉంచుకోవడం, మళ్ళీ ప్రతిదీ కూడా, అంటే కేసీఆర్ ఇచ్చే ఆన్సర్ని కూడా పెన్ను రూపంలో పేపర్ పైన రాయడానికి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ని, అంటే రైటర్స్ని కూడా పెట్టుకున్నారు. సో మొత్తానికి కేసీఆర్ విచారణ 3 గంటల నుంచి మొదలుకొని మరి 2 గంటలు సాగుతుందా, 3 గంటలు సాగుతుందా అనేది కేసీఆర్ ఇచ్చే ఆన్సర్లను బట్టి అయితే ఫోన్ ట్యాపింగ్ పైన
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అయితే విచారించబోతున్నారు. ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా సంచలనమైన విషయం. ఫోన్ ట్యాపింగ్ అనేది రకరకాల వ్యక్తులు రకరకాలుగా చేసి ఉండొచ్చు, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని విచారించడం అంటే ఖచ్చితంగా ఇది సాహసమైన విషయమే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానాలు కూడా చాలా ఇంపార్టెంట్గా మారే అవకాశం కనిపిస్తుంది. సో ఫోన్ ట్యాపింగ్ ఏంటనేది కేసీఆర్ సమాధానాలు ఏంటి ఇస్తాడని కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మన ప్రతినిధి సురేష్ ఇంకా మరిన్ని వివరాలు అందిస్తారు. అయితే కేసీఆర్ని 3 గంటలకి విచారించబోతున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు 2 మాత్రమే చేరుకున్నారు కాబట్టి కేసీఆర్ నివాసంలో ఏదైతే 2వ ఫ్లోర్లోనే విచారణ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కేసీఆర్ నివాస ప్రాంతంలోకి ఎవరిని కూడా అనుమతించట్లేదు. దాదాపు 10 నుంచి 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇటువైపు రాకుండా మొత్తం అడుగడుగున పోలీసులు మోహరించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అయితే భారీ భద్రతను కేసీఆర్ ఇంటి వద్ద కొనసాగిస్తున్నారు. ఆయన ఇంట్లోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ఇక్కడే ఉన్నాడు. కేటీఆర్ స్వయంగా ఇంట్లోకి తీసుకెళ్లి పైన ఇప్పుడు 2 గంటలకి భోజనం చేశారు. రెస్ట్ తీసుకుంటున్నారు కేసీఆర్. రెస్ట్ తీసుకున్న తర్వాత 3 గంటలకి విచారణ ప్రారంభం కాబోతుంది. అయితే విజయ్ కుమార్ డిఐజీ ఉన్నాడు. ఆయన నేతృత్వంలోనే ఈ విచారణ స్టార్ట్ కాబోతుంది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ ఏం చెప్తాడు, విచారణకు సహకరిస్తారన్నారు కాబట్టి పోలీసులు కేసీఆర్కి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ఇప్పటికే సేకరించే ఇప్పుడు విచారణకు వచ్చారు. ప్రతి ఒక్కరిని కూడా వారికి సంబంధించిన ఆధారాలు, వారి ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకున్న తర్వాతే విచారణకు పిలిచారు. ఇప్పుడు కేసీఆర్ని ఫైనల్గా విచారిస్తుంది సిట్టు కాబట్టి కేసీఆర్కి సంబంధించిన స్టేట్మెంట్ ఏమి ఉండబోతుంది, ఆయన ఏం చెప్పబోతాడు. ఎందుకంటే గతంలోనే ఫోన్ ట్యాపింగ్ పైన కేసీఆర్ స్పందించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అనేది గూఢచారి వ్యవస్థ ప్రతి గవర్నమెంట్లో కూడా ఉంటుంది, దేశ గవర్నమెంట్లో కూడా ఉంటుంది కాబట్టి అది పోలీస్ శాఖ చేసుకునే పని, దాంతో నాకేం సంబంధం అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్టు మేము అడుగుతాం తప్ప వాళ్ళు ఏ విధంగా తెస్తారు, ఎవరిని కలుస్తారు, ఎవరితో మాట్లాడతారు, ఏం చేసి ఆ సమాచారాన్ని తీసుకొస్తారనేది మాకెలా తెలుస్తుంది, ఫైనల్ రిపోర్టే మాకు అందిస్తారు. ఆ రిపోర్ట్ని మేము చూసి ప్రభుత్వం ఏం చేయాలనే దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దానికి సంబంధించి నాకెలా సంబంధం ఉంటుందని చెప్పేసి కూడా కేసీఆర్ గతంలో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఎక్కడుంది, ఒకవేళ ఎస్ఐబిలో స్పెషల్ టీంని ఏర్పాటు చేయడం కేసీఆర్ ఆదేశాలతోనే జరిగిందా? ఎందుకంటే రాధాకిషన్ రావు కేసీఆర్ పేరును ప్రస్తావించి అనేక సార్లు చెప్పడం జరిగింది. అసలు రాధాకిషన్ రావుకి కేసీఆర్ డైరెక్ట్గా ఒక డీసీపీ స్థాయి అధికారిని డైరెక్ట్గా మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ ప్రయోజనం కోసం, బీఆర్ఎస్ ఎదగడం కోసం ప్రత్యర్థులైనటువంటి ప్రతిపక్షాల నెంబర్లను ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే వీక్గా ఉన్నారో అక్కడ ఏ విధంగా వారిని కట్టడి చేయాలి, వాటితో పాటు ఇటు వ్యాపారవేత్తలను, ముఖ్యంగా ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా విచారించబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి 100 కోట్ల రూపాయల ఎలక్ట్రో బాండ్స్ కావచ్చు, పార్టీ ఫండ్ విరాళాలు వచ్చాయి కాబట్టి ఎస్ఐబి నిఘాలో ఆ వ్యాపారవేత్తల నెంబర్లు ఎందుకున్నాయి, ఎందుకంటే ఇష్టపూర్వకంగా డబ్బులు ఇస్తే వారి నెంబర్లను నిఘాలో ఎందుకు ఉంచాల్సి వచ్చింది, ఎస్ఐబి కార్యాలయంలో వారి నెంబర్లను ఎందుకు పెట్టారనే దానికి సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ని విచారించబోతున్నారు. అయితే కేసీఆర్ని విచారించేందుకు కూడా 5 సభ్యుల బృందం ఇక్కడ విచారించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే మిగతా 3 అధికారులు కూడా కేసీఆర్ నివాసానికి చేరుకొని కేసీఆర్ని కరెక్ట్గా 3 గంటలకు విచారించి దాదాపు ఈ గతంలో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావుని 7:30 గంటలకు పైగా సిట్టు విచారించింది. ఇప్పుడు కేసీఆర్ని కూడా ఆయన ఆరోగ్య రీత్యా, ఆయన వయసు రీత్యా ఒక రాత్రి 7-8 గంటల వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. 8 గంటల తర్వాత ఆయన భోజనం చేసేది ఉంటుంది కాబట్టి అప్పటి వరకే విచారణ ముగిస్తారా, లేదంటే రాత్రి 10-11 గంటల వరకు కూడా విచారణ కొనసాగుతుందా అనే దానికి సంబంధించి విచారణ క్రమాన్ని బట్టి తెలిసే అవకాశం ఉంటుంది. పూర్తిగా విచారణకు సహకరిస్తా అన్నారు కాబట్టి కేసీఆర్ని ఏ ప్రశ్నలు అడగాలి, వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, వాటన్నిటికి సంబంధించి కూడా విచారించేందుకు ఇప్పటికే సిట్ సిద్ధమైంది. మొదట నోటీసులు ఇచ్చారు. మొదట నోటీసులోనే నందినగర్కి రావాలని చెప్పారు. కానీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి నామినేషన్ల చివరి డేట్ కాబట్టి ఆ రోజు నేను రాలేనని చెప్పడంతో మరుసటి రోజు ఆయనకి మళ్ళీ 2వ నోటీస్ ఇచ్చారు. మరుసటి రోజు
ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే నోటీసులు సర్వ్ చేయాలన్నప్పటికీ అది కుదరదు పని, ఖచ్చితంగా హైదరాబాద్లోని మీ నివాసంలోనే విచారిస్తామని చెప్పేసి రెండో నోటీసులో సిట్ అధికారులు కేసీఆర్కి తెలిపారు. తెలిపిన ప్రకారమే నందినగర్లో నివాసానికి కేసీఆర్ ఈరోజు రావడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు కూడా ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో అనేక చోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని చోట్ల దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు, మరికొన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు, బైక్ ర్యాలీలు ఇవన్నీ చేశారు. కేసీఆర్ నివాసానికి కూడా పెద్ద ఎత్తున క్యాడర్ వస్తుందని తెలుసుకొని ముందస్తుగా ఎక్కడికక్కడ కట్టడి చేయడం జరిగింది. కేసీఆర్ కాన్వాయ్ కూడా అంటే ఒకేసారి కాకుండా ఒక్కొక్క దగ్గర కొన్ని వెహికల్స్ ఆపుకుంటూ పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వచ్చేసరికి కేవలం కేసీఆర్కి సంబంధించిన వెహికల్తో పాటు ఆయన ఎస్కాట్ ఉండే 2 వాహనాలను మాత్రమే ఇంటి వరకు అనుమతించారు. ఇంటికి ఒక 200 మీటర్ల దూరంలోనే కేసీఆర్ సెక్యూరిటీ వెహికల్స్ని కూడా ఆపివేయడం జరిగింది. పోలీసుల వలయంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వెహికల్ ఒకటి మాత్రమే ఇంటి వరకు అలో చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఇంట్లోనే ఉన్నాడు. ఆయన భోజనం కూడా చేసి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి 3 గంటలకి విచారణ ప్రారంభం కాబోతుంది. ప్రారంభమైన తర్వాత ఎందుకంటే కేసీఆర్ ఒక్కరిని మాత్రమే రూమ్లో విచారిస్తామని చెప్పేసి కూడా సిట్ అధికారులు కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. మిగతా ఎవరిని కూడా అనుమతించమని చెప్పారు. కానీ మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుతో పాటు మరొక అడ్వకేట్ జనరల్ కూడా గండ్రా మోహన్ రావు కూడా లోపట ఉండడం జరిగింది. వీరికి సంబంధించి కేసీఆర్ రాగానే వారితో భేటీ కావడం జరిగింది. సిట్ అధికారులు వేసే ప్రశ్నలు ఏంటి, విచారణ ఏ విధంగా ఎదుర్కోవాలి, విచారణకు సంబంధించి ఏదా సమాధానం చెప్పాలి, వాటన్నిటికి సంబంధించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అసలు కేసీఆర్ మొదటి నుండి చెప్తున్నటువంటి మాట ఫోన్ ట్యాపింగ్కి నాకు సంబంధం లేదు అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావుని కూడా విచారించారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ని విచారించబోతున్నారు. కేసీఆర్ విచారణ తర్వాత సిట్ అధికారులు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు డైరెక్షన్తో ఈ కేసులో ముందుకు వెళ్లే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే ఇప్పటికే చూసుకుంటే విచారణకి సంబంధించి కేసీఆర్ వెంట వ్యక్తిగత న్యాయవాదులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ ఆయనతో పాటు వాళ్ళు ఉంటే విచారణ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే న్యాయవాదులను కూడా అనుమతించారు. కేసీఆర్ని ఒక్కరిని మాత్రమే 2వ ఫ్లోర్లో ఆయన నివాసం అయినటువంటి ఏదైతే మనం చూస్తున్నామో ఆ 2వ ఫ్లోర్లోనే కేసీఆర్ని విచారించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. స్వయంగా కుర్చీలు, టేబుల్స్, వాటికి సంబంధించిన కంప్యూటరు, ప్రింటరు, టైపిస్టులను కూడా తీసుకొని రావడం జరిగింది. కేసీఆర్ మాట్లాడే ప్రతి మాటను కూడా టైప్ చేస్తారు. కాబట్టి వాటన్నిటి మీద సంతకాలు తీసుకుంటారు మళ్ళీ కేసీఆర్. కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి సంబంధించి ఒక్కరిని మాత్రమే విచారణ గదిలోకి పిలుస్తారు, అక్కడే విచారిస్తారు. మిగతా ఎవరు కూడా ఉండొద్దని చెప్పారు. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండాలి తప్ప మిగతా పార్టీ కార్యకర్తలు, పార్టీ ముఖ్య నాయకులు కావచ్చు, ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ నివాసంలోనే ఉన్నారు. కేటీఆర్ కూడా నివాసంలోనే ఉన్నారు. కాబట్టి వీరెవరిని కూడా విచారణ గదిలోకి అనుమతించరు. కేసీఆర్కి ఏదైనా అవసరమైతే వారు అందించడానికి మాత్రమే ఉంటారు. కాబట్టి కేసీఆర్ని 5 అధికారులు సిట్టు బృందం విచారించబోతుంది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే విచారణ చేసే అధికారులు కేసీఆర్ నివాసానికి రాబోతున్నారు. ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కేసీఆర్ లంచ్ తర్వాత అంటే రెస్ట్ తీసుకుంటున్నాడు. 3 గంటలకి ఆయన విచారణ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా సిట్ అధికారులు పూర్తి చేయడం జరిగింది. టైం 3 గంటలకు నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి 3 గంటలకి కేసీఆర్కి సంబంధించిన విచారణ స్టార్ట్ అవ్వబోతుంది. ఎన్ని గంటల వరకు కొనసాగుతుంది అనేది ఉత్కంఠ మారింది. ఎందుకంటే రాత్రి 8 వరకు కూడా విచారించే అవకాశం ఉందని చెప్తున్నారు. 8 తర్వాత ఆయన స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకున్నాక తిరిగి ఇక్కడ నుంచి సిట్ అధికారులు వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే ఇంకా సమయం పడితే ఖచ్చితంగా పూర్తిగా ఆయన స్టేట్మెంటే ఈరోజు కీలకంగా ఉండబోతుంది. సిట్ అధికారులు ఈ కేసులో ఇక ఫైనల్గానే కేసీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు అనేక మంది సాక్షులు, బాధితులు అందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు కేసీఆర్ స్టేట్మెంట్ కోసమే ఈరోజు కేసీఆర్ని టైం తీసుకొని ఆయన విచారణ జరుగుతుంది. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ విచారణ అంతా పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ దాఖలు చేసి కోర్టు డైరెక్షన్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ కోర్టు డైరెక్షన్తోనే ఏవైనా అరెస్టులు జరిగితే ఆ కోర్టు ఆర్డర్తోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటివరకు ఈ కేసులో కేవలం పోలీస్ అధికారులను మాత్రమే అరెస్ట్ చేశారు. రాజకీయ నాయకులను ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ పేరే నిందితులంతా చెప్పారు. కాబట్టి అరెస్ట్ అయిన నిందితులు కేసీఆర్ ఏం సమాధానం చెప్తారు, కేసీఆర్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి ఏమైనా సిట్ ఆధారాలు సేకరించి ఆయన ముందు పెట్టి విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని ఎలక్ట్రానిక్
ఐటమ్స్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి మేము ఫామ్ హౌస్కి రాలేమని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రింటరు కంప్యూటర్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ కేసీఆర్కి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఇక కేసీఆర్ విచారణ జరిగేంతసేపు కూడా రాష్ట్రం అంతా అలర్ట్గా ఉండాలని పోలీస్ బాస్ డీజీపీ ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే విచారణ ముగిసే వరకు అక్కడక్కడ ఆందోళన జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున రోడ్లపైకి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విచారణ ముగిసే వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ఎస్పీలతో పాటు లోకల్ పోలీసులు కూడా అలర్ట్గా ఉండాలి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఎక్కడికక్కడ ముఖ్య నాయకులను హౌస్ అరెస్టులు చేశారు కాబట్టి ఇక బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం ఇక్కడి వైపు రాకుండా పోలీసులు దాదాపు 2000 నుంచి 3000 పోలీసు సిబ్బందిని మోహరించినట్టు తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి ఇటు బంజారాహిల్స్ నందినగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే కేసీఆర్ విచారణ ప్రారంభం కాబోతుంది. అయితే సురేష్, అంటే ఇప్పటికే చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ విచారణే ఇప్పుడు చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే అంతకుముందు ఇటు కేటీఆర్ని విచారించారు, అలాగే హరీష్ రావు, అలాగే ఇటు బీఆర్ఎస్ నేతకు సంబంధించి సంతోష్ రావును కూడా విచారించారు. కాబట్టి వాళ్ళందరూ ఏదైతే విచారణ సమయంలో సమాధానాలు చెప్పారో, వాళ్ళు చెప్పిన సమాధానాన్ని రికార్డ్ చేశారో వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు కేసీఆర్ని విచారిస్తారా, లేదంటే మరో కోణంలో ఏమైనా విచారణ చేస్తారనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ విచారణే కీలకంగా ఉంది కాబట్టి అసలు విచారణ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు ఓవరాల్గా దీనికి సంబంధించి? అంటే ఇందులో టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో క్లియర్గా ఉంది. కేసీఆర్ బిగ్ బాస్, పెద్ద ఆయన బిగ్ బాస్ చెప్తేనే ఈ ఆపరేషన్లు చేశామని చెప్పేసి రాధాకిషన్ రావు ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో కస్టడీకి తీసుకొని విచారించిన సందర్భంలో కూడా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రయోజనాల కోసమే నన్ను ఏరికోరి టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారు. 2017లో ఆయనకి ఎస్పీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ అంతా ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసేవాళ్ళు ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో. ఇక్కడ ఆపరేషన్లు అన్నీ కూడా అంటే హైదరాబాద్ కేంద్రంగా ఇతర పార్టీలకు సంబంధించిన డబ్బులు కావచ్చు, ఇతర పార్టీ